డ్వాక్రా రుణాల మాఫీకి మార్గదర్శకాలు సిద్దమయ్యాయి. 2014 మార్చి నాటికి మనుగడలో ఉన్న అన్ని సంఘాలకు ఆర్థిక ప్రయోజనం కలిగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏప్రిల్ 2015 వరకు వడ్డీ కూడా చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఇంచుమించు రైతు రుణాల మాఫీ తరహాలోనే డ్వాక్రా రుణాలను మాఫీ చేయనుంది. ఎన్నికల హామీలను దశల వారీగా నెరవేరుస్తూ వస్తున్న ప్రభుత్వం డ్వాక్రా రుణాల మాఫీకి సిద్దమైంది. 2014 మార్చి 31 లోపు మనుగడలో ఉన్న అన్ని సంఘాలకు రుణమాఫీ చేయటమే కాకుండా 2015 ఏప్రిల్ వరకు ఉన్న వడ్డీని మొత్తాన్ని సంఘం రుణ ఖాతాలో మూలనిధిగా జమ చేయనున్నారు. ఇప్పటికే సర్కారు రూపొందించిన ప్రాథమిక మార్గదర్శకాలకు ముఖ్యమంత్రి పెనుమార్పులు చేసే అవకాశాలున్నాయి. 2014 మార్చి 31 తర్వాత మూతపడిన సంఘాలను గుర్తించి వాటికి 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి తిరిగి ఆర్థిక చేయూతనిచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. అదే తేదీ నాటికి స్వయం సహాయక బృంద సభ్యులుగా ఉన్న వారందరికీ మూలనిధి అందుకునే అర్హత కల్పించనున్నారు. రుణమాఫీ తరహాలోనే ఆధార్, ఓటర్ కార్డు వంటివి తప్పనిసరి చేయనున్నారు. సభ్యులు తమ ఆధార్లను జూన్ నెలాఖరు నాటికి గ్రామస్థాయి సంఘానికి అందించాల్సి ఉంటుంది. 10 మంది సభ్యులుంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక వెసులుబాటు లేదా ఆ సంఘానికి ₹1,00,000 మేర రుణమాఫీ చేయనున్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా ఏ బృందానికి ఎంత చెల్లించాలనేది నిర్ణయిస్తారు. ఒక్కో సభ్యురాలికి ₹3,000 మూలధన నిధిని పొదుపు ఖాతాలో బకాయిల కోసం చెల్లించే రుణ ఖాతాలో జమ చేస్తారు. పాత బకాయిలుంటే బ్యాంకుల స్వయం సహాయక సంఘాల అనుమతితో పొదుపు ఖాతాలో మొత్తాన్ని రుణ ఖాతాలో జమ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం ఎందుకోసం మూలనిధిని సమకూరుస్తోందన్న దానిపై డ్వాక్రా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. రుణమాఫీలో ఫిర్యాదుల పరిష్కారంతో రైతు రుణమాఫీ తరహాలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. జూన్ నెలాఖరులోగా డ్వాక్రా సంఘాలు ఫిర్యాదులు సమర్పిస్తే జూలై నెలాఖరులోగా పరిష్కరించాలని నిర్ణయించారు.